హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఈవీఎస్ సంబంధించి పాత బిట్లన్నీ కలిపి ఒక వీడియోలో 140 వరకు కవర్ చేయడం జరిగింది. ఈవీఎస్ 3, 4, 5 3, 4, 5 తరగతుల నుంచి టెట్కి డిఎస్సికి ఇద్దరికి ఉపయోగపడేలా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ బుక్స్ కూడా బాగా చదవాలి. అంటే 3, 4, 5 కదా, చిన్న బుక్స్ కదా, ఏం బిట్లు రావనుకుంటే ఇందులోనే తప్పుగా మనం పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చిన్న బిట్నైనా బాగా చదవాలి. కాబట్టి ఈ బుక్స్ కూడా బాగా చదవండి. ఇక లేట్ చేయకుండా ఇక్కడ బిట్ని చూద్దాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఈ బిట్లన్నీ. ఒకటవది, ఖండాల్లో రెండవ చిన్న ఖండం ఏది? ఖండాలలో రెండవ చిన్న ఖండం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐరోపా. ఖండాల్లో రెండవ చిన్న ఖండం ఐరోపా. మొదటి చిన్న ఖండం ఆస్ట్రేలియా, మూడవ చిన్న ఖండం అంటార్కిటికా. ఇలా వస్తుంది వరుస. రెండవది, అతి చిన్న మహాసముద్రం. అతి చిన్న మహాసముద్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్కిటిక్. అతి చిన్న మహాసముద్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది మహాసముద్రాల్లో చిన్నది. పెద్దదైతే పసిఫిక్ మహాసముద్రం, చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. ఇంకా ఆకారాలు అడిగితే అట్లాంటిక్ ఆకారం ఎస్, పసిఫిక్ ఓ, హిందూ ఆకారం ఎం. ఇలా కూడా ఉంటుంది. మూడవది, చంద్రుడు భూమి చుట్టూ తిరిగేందుకు పట్టే సమయం. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేందుకు పట్టే సమయం. ఆన్సర్ ఆప్షన్ సి 27 రోజులు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది. ఇవన్నీ గన్ షాట్ బిట్స్ అని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే 3, 4, 5 కాబట్టి కొంచెం సరళంగా నేను తయారు చేయగలనంత చేశాను. నాలుగవది, ఎస్ ఆకారంలో ఉండే మహాసముద్రం. ఎస్ ఆకారంలో ఉండే మహాసముద్రం. ఆన్సర్ ఆప్షన్ సి అట్లాంటిక్. ఎస్ ఆకారంలో ఉండే మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఎం ఆకారంలో ఉండే మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఓ ఆకారంలో ఉండే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ బిట్ ఐదవది, ఏపీలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు, వాటి కేంద్రాల్లో నరసరావుపేట అనేది ఏ జిల్లా కేంద్రం? ఏపీలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు, వాటి కేంద్రాల్లో నరసరావుపేట అనేది ఏ జిల్లా కేంద్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ పల్నాడు. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ నరసరావుపేటలో ఉన్నాయి. ఆరవది, అంబేద్కర్ కోనసీమ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ ఏది? అంబేద్కర్ కోనసీమ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ అమలాపురం. ఇవి కొత్త టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు 4th క్లాస్ సెమిస్టర్ 2లో. ఇవి కన్ఫామ్గా చదువుకోండి, ఒకటైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బిట్ ఏడవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దు ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3. ఉత్తర సరిహద్దుగా 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఒడిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఈ 3 ఉత్తర సరిహద్దులు. పడమర సరిహద్దు కర్ణాటక, దక్షిణ సరిహద్దు తమిళనాడు, తూర్పు సరిహద్దు బంగాళాఖాతం. ఎనిమిదవది, భారతదేశంలో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ పెద్ద రాష్ట్రం? భారతదేశంలో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ పెద్ద రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ బి 7. భారతదేశంలో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ పెద్ద రాష్ట్రం అంటే 7వది. అలాగే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో 7వ పెద్ద దేశం. విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ కూడా 7వ పెద్ద రాష్ట్రం భారతదేశంలో. 9వది, పూర్వపు శ్రీకాకుళం జిల్లాకు ఏ సరిహద్దుగా విజయనగరం ఉంది? పూర్వపు శ్రీకాకుళం జిల్లాకు ఏ సరిహద్దుగా విజయనగరం ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి. అంటే పశ్చిమ సరిహద్దు మరియు దక్షిణ సరిహద్దు. 2 సరిహద్దులకు కూడా శ్రీకాకుళం జిల్లాకు విజయనగరం ఉంది పాత జిల్లాల ప్రకారం. 10వది, సీతంపేట మండలం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? సీతంపేట మండలం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి పార్వతీపురం మన్యం. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం ఉంది. ఇది కొత్త టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి కన్ఫామ్గా మనం చదువుకోవాల్సిందే. ఇస్తే ఎక్కడని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. 11వది, సీతంపేట మండలానికి దక్షిణ సరిహద్దుగా గల మండలం. సీతంపేట మండలానికి దక్షిణ సరిహద్దుగా గల మండలం. ఆన్సర్ ఆప్షన్ డి బూర్జా. దక్షిణ సరిహద్దు బూర్జా. మిగిలిన 3 మండలాలు మిగిలిన 3 వైపులు సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు అయితే బూర్జా. 12వది, సరికాని జత సంరక్షణ కేంద్రము జిల్లా ప్రకారం సరికాని జత సంరక్షణ కేంద్రము, దాని ఎదురుగా జిల్లా ఉంది. ఇందులో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ బి తేలుకుంచి విజయనగరం. ఇది తప్పు. తేలుకుంచి కూడా శ్రీకాకుళంలో ఉంది. తేలినేలాపురం శ్రీకాకుళం, అటపాక ఏలూరు జిల్లా, కోరింగ కాకినాడ జిల్లా. 13వది, బొబ్బిలి కోట ఏ శతాబ్దంలో నిర్మించారు? బొబ్బిలి కోట ఏ శతాబ్దంలో నిర్మించారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ 19వ శతాబ్దం. బొబ్బిలి కోటలో మట్టి కోట ఉండేది. అది 1757లో బొబ్బిలి రాజులకి విజయనగర రాజులకి యుద్ధమైనప్పుడు శిథిలావస్థకి అయిపోతే 19వ శతాబ్దంలో కొత్తగా ఈ బొబ్బిలి కోట నిర్మించారు. 14వది బొర్రా గుహలు ఎన్ని మీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి? బొర్రా గుహలు ఎన్ని మీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 705 మీటర్లు. 705 మీటర్ల పొడవున బొర్రా గుహలు 80 మీటర్ల లోతున విస్తీర్ణపరంగా ఉన్నాయి. 15వది ఏ నదీ ప్రవాహం వలన బొర్రా గుహలు ఏర్పడ్డాయి? ఏ నదీ ప్రవాహం వలన బొర్రా గుహలు ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ డి గోస్తని నది. గోస్తని నది ప్రవాహం వలన సున్నపరాయి నిక్షేపాల వలన ఈ బొర్రా గుహలు అరకులోయ దగ్గర ఏర్పడ్డాయి. గోస్తని నది. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ 16వది కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. ఆన్సర్ ఆప్షన్ ఏ మోటుపల్లి పోర్టు. ఈ మోటుపల్లి పోర్టు అనేది కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధమైన పోర్టు. ఇది 11వ శతాబ్దంలో మార్కోపోలో కూడా దీన్ని సందర్శించారు. 17వది లేపాక్షి వీరభద్రుని గుడి ఎప్పుడు నిర్మించారు? లేపాక్షి వీరభద్రుని గుడి ఎప్పుడు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ డి 1530. లేపాక్షి వీరభద్రుని గుడి 1530లో విజయనగర రాజులు నిర్మించారు. 18వది చంద్రగిరి కోట ఎవరి చేత 11వ శతాబ్దంలో కట్టబడింది? చంద్రగిరి కోట ఎవరి చేత 11వ శతాబ్దంలో కట్టబడింది? ఆన్సర్ ఆప్షన్ సి యాదవ నాయకులు. యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజుల అధీనంలో యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో ఈ కోట కట్టబడింది. 19వది కొత్త జిల్లాల ప్రకారం సిద్ధవటం కోట ఏ జిల్లాలో ఉంది? కొత్త జిల్లాల ప్రకారం సిద్ధవటం కోట ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి వైఎస్ఆర్ కడప. వైఎస్ఆర్ కడప జిల్లాలో సిద్ధవటం కోట అనేది ఉంది. 20వది లేపాక్షి బసవన్నగా పిలిచే నంది విగ్రహం ఏ జిల్లాలో ఉంది? లేపాక్షి బసవన్నగా పిలిచే నంది విగ్రహం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీ సత్యసాయి. లేపాక్షి బసవన్నగా పిలిచే నంది విగ్రహం శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. ఈ కొత్త జిల్లాల ప్రకారం ఇచ్చిన కొత్త కట్టడాలని ఈ కొత్త రకమైన ప్రదేశాలని మనం కంపల్సరీగా చదవాలి. 21వది ఐఎస్ఆర్ఓ ఇస్రోలో ఎస్ అంటే? ఐఎస్ఆర్ఓ ఇస్రోలో ఎస్ అంటే? ఆన్సర్ ఆప్షన్ ఏ స్పేస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎస్ అంటే స్పేస్. 22వది భావ ప్రసారం ఎన్ని రకాలు? భావ ప్రసారం ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ ఏ 2. భావ ప్రసారం 2 రకాలు. వ్యక్తిగత భావ ప్రసారము, బహుళ భావ ప్రసారము. 23వది పిన్ కోడ్ 6 అంకెలతో ఉంటుంది. అయితే ఇందులో ఎన్ని అంకెలు ఆ పోస్ట్ ఆఫీస్ని సూచిస్తాయి? పిన్ కోడ్ 6 అంకెలతో ఉంటుంది. అయితే ఇందులో ఎన్ని అంకెలు ఆ పోస్ట్ ఆఫీస్ని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఆఖరి 3 అంకెలు. ఆఖరి 3 అంకెలు ఆ పోస్ట్ ఆఫీస్ని సూచిస్తాయి. ఉదాహరణకు 533222 అనేది ఒక పిన్ కోడ్ అయితే అందులో మొదటి నెంబరు 5 జోన్ని చూపిస్తుంది. రెండవ నెంబర్ 3 సబ్ జోన్ చూపిస్తుంది. మూడవ నెంబర్ 3 జిల్లాని చూపిస్తుంది. చివరి 3 అంకెలు 3 రెళ్ళు వ్యక్తిగత తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఇది దాని ఎక్స్ప్లెనేషను. 24వది డోలీలు ఈ ప్రాంతంలో ఉపయోగిస్తారు. డోలీలు ఈ ప్రాంతంలో ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. ఏ మరియు బి అంటే అడవుల్లోనూ మంచు ప్రాంతాల్లోనూ డోలీలు ఉపయోగిస్తారు. ఎవరినైనా అనారోగ్యమైన ఏదైనా ప్రెగ్నెన్సీ టైం అయినా వీటిలో తీసుకెళ్తారు. 25వది కుమ్మరి మట్టిని చక్రంపై కుండ రూపంలో మలిచాక ఏం చేస్తాడు? కుమ్మరి మట్టిని చక్రంపై కుండ రూపంలో మలిచాక ఏం చేస్తాడు? ఆన్సర్ ఆప్షన్ సి చెక్కతో సున్నితంగా ఒత్తుతాడు. చెక్కతో సున్నితంగా ఒత్తుతాడు దాని ఆకారం రావడం కోసం. ఆ తర్వాత నీడలో, తర్వాత ఎండలో, తర్వాత కొలిమిలో కాలుస్తాడు. 26వది ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు ఎన్ని ఇతివృత్తాలతో రూపొందించబడ్డాయి? ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు ఎన్ని ఇతివృత్తాలతో రూపొందించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి 7. ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు 7 ఇతివృత్తాలతో రూపొందించబడ్డాయి. 3, 4, 5 వారికి 11 చొప్పున పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగింది. 27వది తూకం దారం వాడే వృత్తివారు. తూకం దారం వాడే వృత్తివారు. ఆన్సర్ ఆప్షన్ సి తాపీ మేస్త్రి. తూకం దారం వాడే వృత్తి తాపీ మేస్త్రి. ఇలా వృత్తులు సంబంధించిన
వాళ్ళ ఉపయోగించిన ఐటమ్స్ ఇచ్చారు, అందులో నుంచైనా బిట్ రావచ్చు. మనకు తెలియని పదాలు అంటే చదువుకోవడం చాలా బెటరు. 28వది అమ్మ ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబం. అమ్మ ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబం. ఆన్సర్ ఆప్షన్ సి ఏక సంరక్షణ కుటుంబం. అమ్మ ఇద్దరు పిల్లలు ఉంటే ఆ కుటుంబం ఏక సంరక్షణ కుటుంబం. అమ్మ నాన్న పిల్లలు ఉంటే చిన్న కుటుంబం. అమ్మ నాన్న తాత నాయనమ్మ పిల్లలు ఉంటే ఉమ్మడి కుటుంబం. ఇలా వస్తుంది. 29వది నివాస స్థలాలు ఆధారంగా మొక్కలు ఎన్ని రకాలు. నివాస స్థలాలు ఆధారంగా మొక్కలు ఎన్ని రకాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 2, భూమిపైన మరియు నీటిలోన. ఇలా నివాస స్థలం ఆధారంగా మొక్కలు 2 రకాలు. మరలా దాని సబ్ డివిజన్స్ ఉన్నాయి, అదంతా మనకు అవసరం లేదు. 30వది టేప్ గ్రాస్ అనేది. టేప్ గ్రాస్ అనేది ఆన్సర్ ఆప్షన్ సి నీటి లోపల పెరిగే మొక్క. హైడ్రిల్లా మరియు టేప్ గ్రాస్ ఇవి నీటి లోపల పెరిగే మొక్కలు. కలువ తామర నీటి అడుగున వేరుండి పైకి కనబడే మొక్కలు. నీటిపై తేలే మొక్కలు డక్విడ్, గుర్రపు డెక్క. 31వది క్రింది వానిలో ఏవి ప్రకాండ వ్యవస్థలో ఉంటాయి. క్రింది వానిలో ఏవి ప్రకాండ వ్యవస్థలో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి 2, 3, 4. 2, 3, 4 అంటే కాండము, ఆకు, పండు ఇవన్నీ ప్రకాండ వ్యవస్థలో ఉంటాయి. వేరు వ్యవస్థ తప్పించి అంటే వేరు కాకుండా మిగతా ఉన్నవన్నీ ప్రకాండ వ్యవస్థలోకి వస్తాయి. 32వది వట్టి వేర్లు దేనికోసం ఉపయోగిస్తారు. వట్టి వేర్లు దేనికోసం ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి చల్లదనము, సువాసన. చల్లదనాన్ని ఇచ్చే కూల్ మ్యాట్స్లను, సువాసన కోసం అల్మరాలో ఉపయోగించే మ్యాట్స్ గాను ఈ వట్టి వేర్లను ఉపయోగిస్తారు. 33వది పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు క్రింది వాటిలో వేటికుంటాయి. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు క్రింది వాటిలో వేటికుంటాయి. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి అంటే శాకాహారులకి, ఉభయహారులకి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు శాకాహారులకి, ఉభయహారులకి ఉంటాయి. అదే చీల్చే దంతాలు అయితే మాంసాహారులకు ఉంటాయి, అదేవిధంగా ఉభయహారులకు కూడా ఉంటాయి. ఉభయహారులకు రెండింటికి ఉన్నవన్నీ ఉంటాయి. 34వది చిన్న కొమ్మలు, ఎండు టాకులు ఈ రెండింటితో గూడు కట్టుకునే పక్షి. చిన్న కొమ్మలు, ఎండు టాకులు ఈ రెండింటితో గూడు కట్టుకునే పక్షి. ఆన్సర్ ఆప్షన్ బి కాకి. చిన్న కొమ్మలు, ఎండు టాకులు ఈ రెండింటితో గూడు కట్టుకునే పక్షి కాకి. ఇవి చదువుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. ఎత్తైన అనే పదం వస్తే అక్కడికి రద్దని ఆన్సర్ వస్తుంది. గూడు కట్టుకోవడం కుట్టుకుంటే అనేది అర్జీపెట్టి వస్తుంది. గడ్డి, కొమ్మలు అవన్నీ ఉంటే గిజిగాడు వస్తుంది ఆన్సరు. 35వది సాధారణంగా ఏనుగుల గుంపులో ఏనుగుల సంఖ్య. సాధారణంగా ఏనుగుల గుంపులో ఏనుగుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ సి 10 నుంచి 12. సాధారణంగా ఏనుగుల గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. అందులో వయసులో పెద్దయిన ఆడ ఏనుగు దానికి నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్తుంది. నెక్స్ట్ బిట్టు 36వది టీవీని ఎంత దూరం నుండి చూడాలి. టీవీని ఎంత దూరం నుండి చూడాలి. ఆన్సర్ ఆప్షన్ సి 6 అడుగులు. టీవీని ఎంత దూరం నుంచి చూడాలంటే 6 అడుగులు. అదే బుక్స్ని ఎంత దూరం నుంచి చూడాలంటే 30 సెంటీమీటర్లు. ఇక్కడ నెంబర్ కంటే పక్కన ప్రమాణాన్ని మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్ బిట్ 37వది చంద్రయాన్ 2 ప్రయోగించిన రోజు. చంద్రయాన్ 2 ప్రయోగించిన రోజు. ఆన్సర్ ఆప్షన్ బి జూలై 22. చంద్రయాన్ 2ను జూలై 22, 2019న ప్రయోగించారు. 38వది స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం మొదలైనది. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం మొదలైనది. ఆన్సర్ ఆప్షన్ ఏ 1919. ఇది 5th క్లాస్లో మన స్వాతంత్ర పోరాటం గురించి జస్ట్ కొంచెం టచ్ చేశారు. దాన్ని 9th, 10thలో డెప్త్గా చదువుకోవడం చాలా బెటరు. 39వది కాలిన గాయానికి చేయకూడని ప్రథమ చికిత్స. కాలిన గాయానికి చేయకూడని ప్రథమ చికిత్స. ఆన్సర్ ఆప్షన్ సి కట్టు కట్టడం. కాలిన గాయానికి కట్టు కట్టకూడదు, మిగతావి చేయాలి. చల్ల నీటితో కడగాలి, లేపనం పూయాలి, ఐస్ ఉపయోగించకుండా ఉండడం. ఐస్ ఉపయోగించకూడదు. ఇది కూడా కాలిన గాయానికి చేయాల్సిన ప్రథమ చికిత్స. 40వది పాదచారులు గుర్తు ట్రాఫిక్ చిహ్నాల్లో లోపల జెబ్రా క్రాసింగ్ ఉంటుంది. దాని చుట్టూ ఉండే ఆకారం. పాదచారుల గుర్తు ట్రాఫిక్ చిహ్నాల్లో లోపల జెబ్రా క్రాసింగ్ ఉంటుంది. దాని చుట్టూ ఉండే ఆకారం. ఆన్సర్ ఆప్షన్ ఏ త్రిభుజం. త్రిభుజం ఉంటుంది. వీటి గురించి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి. షేపు, దాని ఉపయోగము. బయట చుట్టూ ఉండేది ఆక్టాగాన్ ఉంటే దాని ఇండికేషన్ స్టాప్ అని అర్థం. బయట షేపు డైమండ్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ ఉంటే దాని ఇండికేషన్ వార్నింగ్, హజర్డ్స్ ఉన్నట్టు.
బయట షేపు ఓవల్ ఆర్ సర్కిల్స్ ఉంటే దాని ఇండికేషన్ వెల్కమ్. అదే బయట షేపు స్క్వేర్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ ఉంటే దాని ఇండికేషన్ మిస్లేనియస్. ఇలా వీటి యొక్క షేప్ను కూడా గుర్తుంచుకోవాలి. 1వది గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు. ఆన్సర్ ఆప్షన్ బి పొదలు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు పొదలు. అలా కాకుండా సన్నని కాండం ఉంటే అవి గుల్మాలు. ఇంకా ఏదైనా పట్టుకొని పైకి వెళ్తే ఎగబ్రాకేవి, నేల మీద బరువుగా ఉండే కాయలు లేదా పళ్ళను కాసేవి, నేలపై ప్రాకే మొక్కలు. ఇలా ఇంకా చెట్లు అంటే గట్టి మరణను కలిగి ఉండేవి. 2వది గుల్మాల కాండం యొక్క వర్ణం. గుల్మాల కాండం యొక్క వర్ణం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకుపచ్చ. గుల్మాలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి వాటి కాండాలు అవి ఆకుపచ్చ వర్ణాన్ని కలిగి ఉంటాయి. 3వది ఆకు మధ్యలో సన్నంగా పొడవుగా ఉండే భాగం. ఆకు మధ్యలో సన్నంగా పొడవుగా ఉండే భాగం. ఆన్సర్ ఆప్షన్ సి వెయిన్. దీన్నే తెలుగులో ఈనె అంటాం. అపెక్స్ అంటే అగ్రభాగము, లీఫ్ మార్జిన్ అంటే అంచు భాగము, పెటియోల్ అంటే కాడ, వెయిన్ అంటే ఈనె. 4వది మొక్కలో అతి ముఖ్య భాగము. మొక్కలో అతి ముఖ్య భాగము. ఆన్సర్ ఆప్షన్ సి వేర్లు. మొక్కలో అతి ముఖ్య భాగము వేర్లు. మిగతా కూడా చాలా ముఖ్యమే, కానీ అన్నింటికంటే అతి ముఖ్యమైన భాగము వేర్లు. ఇదే నీటిని ఖనిజ లవణాలని భూమి నుంచి మొక్కకు అందిస్తుంది. నెక్స్ట్ బిట్ 5వది పక్షులు ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఎగరడానికి సహాయపడేవి. పక్షులు ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఎగరడానికి సహాయపడేవి. ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 4 అంటే కాళ్ళు, రెక్కలు, తోక. పక్షుల యొక్క కాళ్ళు, రెక్కలు మరియు తోక ఈ 3 కూడా పక్షులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎగరడానికి చాలా సహాయపడతాయి. 6వది సాల్మాండర్ ఒక డాష్ జీవి. సాల్మాండర్ ఒక డాష్ జీవి. ఆన్సర్ ఆప్షన్ సి ఉభయచర జీవి. సాల్మాండర్ అనేది ఉభయచర జీవి. అటు భూమి మీద అటు నీటిలో రెండింటి మీద నివసిస్తుంది. ఇది దాదాపుగా బల్లిలాగే ఉంటుంది, కొంచెం నలుపుగా, దాని మీద తెల్ల చార్లు ఉంటాయి మచ్చల్లాగా. 7వది సరికానిది. సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఎలుక మాంసాహారి. ఇది తప్పు. ఎలుక ఉభయహారి. మిగతాది జీబ్రా శాకాహారి సరిపోయింది. నక్క మాంసాహారి, పంది కూడా ఉభయహారి. ఇక్కడ ఎలుక కూడా ఉభయహారి జీవి, ఇది మాంసాహారి అయితే కాదు. నెక్స్ట్ బిట్ 8వది క్రింది వానిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు వర్గంలోనికి రానిది. క్రింది వానిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు వర్గంలోకి రానిది. ఆన్సర్ ఆప్షన్ సి కొంగ. మిగతా 3 నేచురల్ స్కెవెంజర్స్. ఇవి సహజ పారిశుద్ధ్య కార్మికులు. కాకి, నక్క, రాబందు, కుక్క కూడా ఈ వర్గమే వస్తుంది. 9వది మన శరీరాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? మన శరీరాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ బి 3. మన శరీరాన్ని 3 భాగాలుగా విభజించారు. తల, మొండెము మరియు కాళ్ళు, చేతులు. హెడ్ అండ్ ట్రంక్ మరియు లిమ్స్. లిమ్స్ మీన్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఇలా 3 రకాలుగా విభజించారు. 10వది చైల్డ్ లైన్ నెంబర్. చైల్డ్ లైన్ నెంబర్. ఆన్సర్ ఆప్షన్ సి 1098. దీన్నే 10, 9, 8గా చిన్నపిల్లలు గుర్తుంచుకోవడానికి చెప్తారు. 10, 9, 8గా చిన్నపిల్లలు గుర్తుంటుందని వాళ్ళకి చెప్తారు. ఇదే చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్. ఇది జాతీయ అత్యవసర సేవ యొక్క నెంబరు. 11వది అరటి చెట్టులో మనం ఆహారంగా తీసుకునే భాగం. అరటి చెట్టులో మనం ఆహారంగా తీసుకునే భాగం. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 కాయ, పండు, పువ్వు. ఈ 3 కూడా అరటి చెట్టులో మనం ఆహారంగా తీసుకుంటాం. కాయ కూర కోసం, పండు డైరెక్ట్గా తింటాం, పువ్వును కూడా తింటారు. 12వది పుట్టగొడుగు ఒక డాష్. పుట్టగొడుగు ఒక డాష్. ఆన్సర్ ఆప్షన్ ఏ శిలీంధ్రం. పుట్టగొడుగు అనేది శిలీంధ్రం. 13వది గుహల తర్వాత పరిణామ క్రమంలో మార్పు పొందిన ఇల్లు. గుహల తర్వాత పరిణామ క్రమంలో మార్పు పొందిన ఇల్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ పూరిల్లు. గుహల తర్వాత పూరిల్లు, తర్వాత మట్టిల్లు, తర్వాత పెంకుటిల్లు, తర్వాత డాబా, తర్వాత బహుళ అంతస్తుల ఇల్లు. డాబా ఇల్లు అనేది మోడర్న్. 14వది ఇల్లు ఎన్ని రకాలుగా విభజించబడి ఉన్నాయి? ఇల్లు ఎన్ని రకాలుగా విభజించబడి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 2. ఇల్లును 2 రకాలుగా విభజించారు. కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు. కచ్చా ఇల్లు అంటే దాని తాత్కాలిక నివాసము, పక్కా ఇల్లు అంటే శాశ్వత నివాసము. ఇలా ఇల్లుని 2 రకాలుగా విభజించి ఉన్నారు. 15వది ఉడతల నివాస స్థలము. ఉడతల నివాస స్థలము. ఆన్సర్ ఆప్షన్ సి బొరియలు. ఉడతలు మరియు కుందేళ్లు బొరియల్లో నివసిస్తాయి.
ఎలా అయినా అడగవచ్చు. కాబట్టి మనం కూడా 3వ తరగతి 4వ తరగతిలో క్లుప్తంగా చదవాల్సి ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్లని. 16వది కూప్లో నివసించే జీవి. కూప్లో నివసించే జీవి. ఆన్సర్ ఆప్షన్ బి కోడి. దానినే హెన్ కూప్ అని కూడా అంటారు. కూప్లో నివసించే జీవి కోడి. నెక్స్ట్ బిట్ 17వది క్రింది వానిలో పురాతన రవాణా వ్యవస్థ. క్రింది వానిలో పురాతన రవాణా వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ బి గుర్రం. ఎందుకంటే ఎడ్ల బండికి కూడా చక్రం ఉంటుంది కాబట్టి చక్రం కనిపెట్టకంటే ముందే గుర్రాన్ని కూడా రవాణాకు ఉపయోగించారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి గుర్రము. 18వది రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్స్ ఎన్ని రకాలు. రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్స్ ఎన్ని రకాలు. ఆన్సర్ ఆప్షన్ డి 6 రకాలు. మట్టి రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, గ్రానైట్ రోడ్డు, సీసీ రోడ్డు, తార్ రోడ్డు. ఇలా రోడ్లను 6 రకాలుగా అవి వాడే పదార్థాలను బట్టి విభజించారు. 19వది పడవ నడిపేవాడిని ఏమంటారు. పడవ నడిపేవాడిని ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ డి కెప్టెన్. పడవ నడిపేవాడిని కెప్టెన్ అంటారు. నార్మల్గా ఏదైనా వాహనం నడిపేవాడిని డ్రైవర్ అంటారు. అలా కాకుండా విమానం నడిపితే పైలట్ అంటారు. ట్రైన్ నడిపితే లోకో పైలట్ అంటారు. ఇది 4వ తరగతివి. 20వది కుక్కలు సంతోషంగా ఉంటే తోకను ఊపుతాయి. ఇది ఏ భావ వ్యక్తీకరణ. కుక్కలు సంతోషంగా ఉంటే తోకను ఊపుతాయి. ఇది ఏ భావ వ్యక్తీకరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ దృశ్య భావ వ్యక్తీకరణ. కుక్కలు సంతోషంగా ఉంటే తోకను ఊపుతాయి. ఇది దృశ్య భావ వ్యక్తీకరణ. చూడడం ద్వారా తెలుస్తుంది కుక్కలు తోక ఊపితే సంతోషంగా ఉన్నాయని. 21వది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన నీటి గంటను రోజుకు ఎన్నిసార్లు కొట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన నీటి గంటను రోజుకు ఎన్నిసార్లు కొట్టాలి. ఆన్సర్ ఆప్షన్ బి 3. 3, 4, 5 ఈవీఎస్లలో ఎన్ని పాఠ్యాంశాలు 7 ఇతివృత్తాలతో రూపొందించారు. 3, 4, 5 ఈవీఎస్లో ఎన్ని పాఠ్యాంశాలు 7 ఇతివృత్తాలతో రూపొందించారు. ఆన్సర్ ఆప్షన్ డి 11. 3, 4, 5 తరగతిలో 7 ఇతివృత్తాలతో 11 పాఠ్యాంశాలు రూపొందించారు. ఇది 3, 4, 5 3 తరగతులు కూడా సేమ్ ఒకేలాగా. 23వది మన దేశంలో ఎన్ని స్థాయిలలో ప్రభుత్వం ఉంది. మన దేశంలో ఎన్ని స్థాయిలలో ప్రభుత్వం ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి 3 స్థాయిలలో. స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇలా 3 అంచెల వ్యవస్థగా 3 స్థాయిల్లో మన దేశంలో ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. 24వది టెన్నికాయిడ్కి అవసరమయ్యే ఆట వస్తువు. టెన్నికాయిడ్కి అవసరమయ్యే ఆట వస్తువు. ఆన్సర్ ఆప్షన్ బి రింగ్. టెన్నికాయిడ్కి అవసరమయ్యే ఆట వస్తువు రింగ్. 25వది ఈశాన్యం ఏ దిక్కుల మధ్య ఉంటుంది. ఈశాన్యం ఏ దిక్కుల మధ్య ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి తూర్పు మరియు ఉత్తర. ఉత్తరకి తూర్పుకి దిక్కుల మధ్యన ఈశాన్య మూల అనేది ఉంది. అందుకే దీన్ని నార్త్ ఈస్ట్ అని అంటారు. నెక్స్ట్ బిట్ 26వది సాధారణంగా దిక్కులు ఏ దిక్కు నుండి లెక్కించబడతాయి. సాధారణంగా దిక్కులు ఏ దిక్కు నుండి లెక్కించబడతాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తర. సాధారణంగా దిక్కులని ఉత్తర దిక్కు నుండి లెక్కించబడేటట్లు చూస్తారు. 27వది జీపీఎస్ విస్తరించగా. జీపీఎస్ విస్తరించగా. ఆన్సర్ ఆప్షన్ సి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇదే జీపీఎస్. ఇది మనం ఎక్కువగా మొబైల్లో యూజ్ చేస్తాం. 28వది వలసలకి ప్రధాన కారణాలు ఎన్ని. వలసలకి ప్రధాన కారణాలు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ ఏ 2. సహజ కారణాలు మరియు ఆర్థిక కారణాలు. తుఫానులు, వరదలు, భూకంపాలు ఇలాంటివన్నీ సహజ కారణాలు అయితే ఉద్యోగ బదిలీ, పేదరికము ఇలాంటివన్నీ ఆర్థిక రకమైన కారణాలు. ఇవి వలస కారణాలు. 29వది ప్రభుత్వం విద్యార్థులకు నెలవారీ జరిపేవి. ప్రభుత్వం విద్యార్థులకు నెలవారీ జరిపేవి. ఆన్సర్ ఆప్షన్ సి కంటి పరీక్షలు. ప్రభుత్వం విద్యార్థులకు తప్పనిసరిగా నెలవారీ కంటి పరీక్షలు అయితే జరిపించాలి. వారానికి ఒకసారి ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు. పుస్తకాలు సంవత్సరానికి ఒకసారి. ఆల్బెండజోల్ సంవత్సరానికి 2 సార్లు. 30వది అబ్దుల్ కలాం గారు భారతదేశంకి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు. అబ్దుల్ కలాం గారు భారతదేశంకి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆన్సర్ ఆప్షన్ డి 11వ రాష్ట్రపతిగా. అబ్దుల్ కలాం గారు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. 32వది అబ్దుల్ కలాం గారు ఏ రాష్ట్రంలో ప్రసంగిస్తూ చనిపోయారు. అబ్దుల్ కలాం గారు ఏ రాష్ట్రంలో ప్రసంగిస్తూ చనిపోయారు. ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. 2015లో మేఘాలయలో ప్రసంగిస్తూ చనిపోయారు. 32వది ఏ సంవత్సరంలో ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్ జరిగి 500 మిలియన్ జంతువులు చనిపోయాయి. ఏ సంవత్సరంలో ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్ జరిగి 500 మిలియన్ జంతువులు చనిపోయాయి. ఆన్సర్ ఆప్షన్ బి 2020.
ఇది టెక్స్ట్ బుక్లో చిన్న పేపర్ క్లిప్ అందించారు, అందులో కూడా బిట్ రావచ్చని ఇవ్వడం జరిగింది. 33వది గ్రెటా థన్బర్గ్ది ఏ దేశం? గ్రెటా థన్బర్గ్ది ఏ దేశం? ఆన్సర్ ఆప్షన్ సి స్వీడన్. గ్రెటా థన్బర్గ్ది స్వీడన్ దేశం. 34వది చిప్కో అంటే ఏ భాషలో హత్తుకోవడం అని అర్థం? చిప్కో అంటే ఏ భాషలో హత్తుకోవడం అని అర్థం? ఆన్సర్ ఆప్షన్ సి హిందీ. చిప్కో అంటే హిందీ భాషలో హత్తుకోవడం అని అర్థం. ఇది 1970 మధ్యకాలంలో ఉద్యమం, చెట్లని కాపాడమని. 35వది గొర్రె బొచ్చుని సేవింగ్ చేయడాన్ని ఏమంటారు? గొర్రె బొచ్చుని సేవింగ్ చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సీరింగ్. గొర్రె బొచ్చుని సేవింగ్ చేయడాన్ని సీరింగ్ అంటాం. 36వది ఎక్కువ నాణ్యత మన్నిక కలిగిన దారం. ఎక్కువ నాణ్యత మన్నిక కలిగిన దారం. ఆన్సర్ ఆప్షన్ డి టెర్లిన్. టెర్లిన్ అనేది సాధారణమైన దారాల కంటే ఎక్కువ నాణ్యత మరియు మన్నిక కలిగి ఉంటుంది. 37వది సాధారణంగా ఈ రాష్ట్రంలో కుర్తా ఎక్కువ ధరిస్తారు. సాధారణంగా ఈ రాష్ట్రంలో కుర్తా ఎక్కువ ధరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. రాజస్థాన్లో మగవారు ఎక్కువగా కుర్తా ధరిస్తారు. 39వది మానవుల్లో ప్రధాన విసర్జక అవయవాలు ఎన్ని? మానవుల్లో ప్రధాన విసర్జక అవయవాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 3. 1 చర్మం, 2 ఊపిరితిత్తులు, 3 మూత్రపిండాలు. ఈ 3 మానవుల్లో ప్రధాన విసర్జక అవయవాలు. ఈ 3 కూడా విసర్జన అనే పన్నే ఎక్కువగా చేస్తాయి. నెక్స్ట్ బిట్ 40వది కప్ప ట్యాడ్పోల్గా ఉన్నప్పుడు తినేది. కప్ప ట్యాడ్పోల్గా ఉన్నప్పుడు తినేది. ఆన్సర్ ఆప్షన్ బి శైవలాలు. చెరువులో కప్ప ట్యాడ్పోల్గా ఉన్నప్పుడు శైవలాలు తిని చెరువు నీరంతా శుభ్రంగా ఉండటంలో సహాయపడుతుంది. అలా పెరిగాక ఎక్కువగా కీటకాలు తిని బతుకుతుంది. కప్ప టాడ్పోల్గా ఉన్నప్పుడు అయితే శైవలాలు, పెరిగి పెద్దయ్యాక కీటకాలు. 41వది గ్రెటా థన్బర్గ్ ఎప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది? గ్రెటా థన్బర్గ్ ఎప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది? ఆన్సర్ ఆప్షన్ బి 2018. ఈవిడ 2018లో పర్యావరణం గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. ఈవిడ స్వీడన్ దేశం, ప్రముఖ పర్యావరణవేత్త. 42వది అవిసె మొక్కల నుండి ఏ దుస్తులు తయారు చేస్తారు? అవిసె మొక్కల నుండి ఏ దుస్తులు తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి లెనిన్ దుస్తులు. అవిసె మొక్కల నుంచి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు. 43వది జీర్ణ రసాలతో ఆహారం ఎక్కడ కలుస్తుంది? జీర్ణ రసాలతో ఆహారం ఎక్కడ కలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి జీర్ణాశయం. జీర్ణాశయంలో ఆహారం జీర్ణ రసాలతో కలుస్తుంది. ఆ తర్వాత చిన్న ప్రేగులో కలిసి అక్కడ ఎక్కువగా జీర్ణమై రక్తంలోకి జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. అక్కడ నుంచి జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగు ద్వారా పాయువు ద్వారా బయటకు వచ్చేస్తుంది. 44వది వరి పంటలో ఎరువులు వేయడం అనే దశ తర్వాత పంట దశ. వరి పంటలో ఎరువులు వేయడం అనే దశ తర్వాత పంట దశ. ఆన్సర్ ఆప్షన్ ఏ సస్యరక్షణ. ఎరువులు వేయడం తర్వాత సస్యరక్షణ ఉంటుంది. 45వది వ్యవసాయానికి నీటి సరఫరా ఎన్ని రకాలు? వ్యవసాయానికి నీటి సరఫరా ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ సి 4. వ్యవసాయానికి నీటి సరఫరా 4 రకాలు. క్షేత్ర నీటిపారుదల, చాలా నీటిపారుదల, స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యం. ఇలా వ్యవసాయానికి నీటి సరఫరాని 4 రకాలుగా చేస్తారు అక్కడుండే వాతావరణ పరిస్థితులు బట్టి. 46వది సేంద్రియ వ్యవసాయంలో ZBNFలో N అంటే? సేంద్రియ వ్యవసాయంలో ZBNFలో N అంటే? ఆన్సర్ ఆప్షన్ డి నేచురల్. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ZBNF అంటే. ఇందులో N అంటే నేచురల్. ఇలా కూడా అడగొచ్చు. 47వది మన రాష్ట్రంలో ఎంత శాతం మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం? మన రాష్ట్రంలో ఎంత శాతం మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం? ఆన్సర్ ఆప్షన్ సి 62%. మన రాష్ట్రంలో 62% మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. 48వది వరి, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత స్థానం. వరి, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత స్థానం. ఆన్సర్ ఆప్షన్ బి 2. భారతదేశం వరి, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. 49వది 1 కిలో వరి ఉత్పత్తికి కావలసిన నీరు సుమారుగా. 1 కిలో వరి ఉత్పత్తికి కావలసిన నీరు సుమారుగా. ఆన్సర్ ఆప్షన్ డి 3000 నుంచి 5000 లీటర్లు. 1 కిలో వరి ఉత్పత్తికి కావలసిన నీరు సుమారుగా 3000 నుంచి 5000 లీటర్లు ఉంటుందంట. ఫైనల్ బిట్ 50వది వేమన అనే నది దేనికి ఉపనది? వేమన అనే నది దేనికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ ఏ కృష్ణానది. వేమన అనే నది కృష్ణానది యొక్క ఉపనది. 1వది బాబిన్లు క్రింది వనలో ఎవరు ఉపయోగిస్తారు? తాపి మేస్త్రి, రైతు, వడ్రంగి, దర్జీ. ఆన్సర్ ఆప్షన్ డి దర్జీ. దర్జీ దగ్గర ఈ బాబిన్లు ఉంటాయి. 2వది
కుమ్మరి చక్రంపై ఉంచిన మెత్తగా అయిన మట్టితో కుండ రూపంలో మలిచాక తరువాత ఏం చేస్తాడు? కుండలను ముందుగా ఎండలో ఆరబెడతాడు, కుండలను ముందుగా నీడలో ఆరబెడతాడు, ఒక్క చెక్క ముక్కతో సున్నితంగా ఒత్తుతాడు, కొలిమిలో కాల్చుతాడు. ఆన్సర్ ఆప్షన్ సి. ఒక చెక్క ముక్కతో సున్నితంగా ఒత్తుతాడు సరైన ఆకారం వచ్చే వరకు. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి, ఎండలో ఆరబెట్టి, కొలిమిలో కాల్చుతాడు. కుండ రెడీ అవుతుంది. నెక్స్ట్ బిట్ 3వది. మైదాన ప్రాంతంలో ఉపయోగపడని రవాణా సాధనం లేదా వాహనం ఏది? ఎడ్ల బండి, ట్రాక్టర్, టాంగా, సైకిల్. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 1, 3, ఆప్షన్ సి 3, 4, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. ఎందుకంటే పై 4 కూడా మైదాన ప్రాంతాల్లో కూడా ఉపయోగిస్తారు. ఎడ్ల బండి ఉపయోగిస్తారు, ట్రాక్టర్ ఉపయోగిస్తారు, టాంగా అంటే జట్కా బండి ఉపయోగిస్తారు, సైకిల్ కూడా ఉపయోగిస్తారు. సో ఉపయోగపడినదంటూ ఏది ఇందులో లేదు. 4వది. మంచు ప్రాంతాల్లో రవాణా సాధనం జడల బర్రె, డోలీలు, స్లెడ్జ్లు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మంచు ప్రాంతాల్లో జడల బర్రెలు ఉపయోగిస్తారు, డోలీలు ఉపయోగిస్తారు, స్లెడ్జ్లు కూడా ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 5వది. పుట్టి అనేది క్రింది ఏ మార్గపు ప్రయాణ సాధనం? భూ, వాయు, జల, మంచు. ఆన్సర్ ఆప్షన్ సి జల. జలమార్గంలో ఈ పుట్టిలు మరియు పడవలు అనే రవాణా సాధనాలని ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ 6వది. మన రాష్ట్రంలో వార్వకల్లులో విమానాశ్రయం కలదు. అయితే అది ఏ జిల్లాలో ఉంది? కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు. ఆన్సర్ ఆప్షన్ సి కర్నూలు. వార్వకల్లు అనే విమానాశ్రయము కర్నూలు జిల్లాలో ఉంది. 7వది. కృష్ణపట్నంలో ఓడరేవు ఉంది. అయితే ఈ ఓడరేవు ఏ జిల్లాలో ఉంది? విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు. ఆన్సర్ ఆప్షన్ డి నెల్లూరు. నెల్లూరు జిల్లాలో ఈ కృష్ణపట్నం ఓడరేవు అనేది ఉంది. నెక్స్ట్ బిట్ 8వది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల సంఖ్య ఎంత? 5, 6, 7, 8. ఆన్సర్ ఆప్షన్ సి 7. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు ఉన్నాయి అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్. 9వది. నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రకారం చిత్తూరు జిల్లాతో సరిహద్దును పంచుకోని జిల్లా ఏది? తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి, బి మరియు సి. ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. కడప, శ్రీ సత్యసాయి ఈ 2 జిల్లాలు కూడా చిత్తూరుతో సరిహద్దును పంచుకోవు. 10వది. మోదుకొండమ్మ తల్లి జాతర ఏ ప్రాంతంలో గిరిజనులు జరుపుతారు? ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాంధ్ర. మోదుకొండమ్మ తల్లి జాతర ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు గిరిజనులు జరుపుతారు. 11వది. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. చంద్రగిరి కోట, సిద్ధవటం కోట, కొండపల్లి కోట, బొబ్బిలి కోట. ఆన్సర్ ఆప్షన్ బి సిద్ధవటం కోట. దీని దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడ ప్రజలు భావిస్తారు. 12వది. ఈ కోటలో రాజమహల్, రాణిమహల్లు చెక్కు చెదరకుండా 300 ఏళ్లుగా అలాగే ఉన్నాయి. చంద్రగిరి కోట, సిద్ధవటం కోట, కొండపల్లి కోట, బొబ్బిలి కోట. ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్రగిరి కోట. ఈ చంద్రగిరి కోటలో రాణిమహల్, రాజమహల్ అనే 2 ఉన్నాయి. అవి 300 ఏళ్ళుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. 13వది. సిద్ధవటం కోట ఎన్ని ఎకరాల్లో క్రీస్తు శకం 1303లో కట్టారు? 3, 30, 300, 400. ఆన్సర్ ఆప్షన్ బి 30 ఎకరాల్లో. 30 ఎకరాలు. 14వది. ISRO ఇస్రోలో ఎస్ అంటే స్పేస్, శాటిలైట్, సౌండ్, సతీష్ ధావన్. ఆన్సర్ ఆప్షన్ ఏ స్పేస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 15వది. మోటుపల్లి పోర్టు ఏ జిల్లాలో కలదు? కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల. ఆన్సర్ ఆప్షన్ సి ప్రకాశం. మోటుపల్లి పోర్ట్ అనేది ప్రకాశం జిల్లాలో ఉంది. 16వది. అమరావతి స్తూపం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు. ఆన్సర్ ఆప్షన్ డి పల్నాడు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం అమరావతి స్తూపం ఉంది కొత్త జిల్లాల ప్రకారం. 17వది. ఎన్టీఆర్ జిల్లాలో గల కొండపల్లి కోటను ఏ సంవత్సరంలో కొండవీడి రెడ్డి రాజులు ఆక్రమించారు? 1570, 1370, 1470, 1270. ఆన్సర్ ఆప్షన్ బి 1370. కొండపల్లి కోటను కొండవీడి రెడ్డి రాజులు ఆక్రమించారు 1370లో. 18వది. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సుకు దగ్గరలో ఉంది? చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి కొల్లేరు సరస్సు దీనికి దగ్గరలో ఉంది. 19వది. భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో ఎన్నవ పెద్దది కోరింగ? 1వ, 2వ, 3వ, 4వ. ఆన్సర్ ఆప్షన్ బి 2వ. కోరింగ అనేది భారతదేశంలోనే 2వ అతిపెద్ద మడ అడవులుగా పేరు తెచ్చింది. 20వది. తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు. ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీకాకుళం.
తేలి నీలాపురము మరియు తేలికుంచి ఈ రెండు కూడా శ్రీకాకుళంలోనే ఉన్నాయి. మన దేశంలో ఎన్ని స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి? 2, 3, 4, 5. ఆన్సర్ ఆప్షన్ బి 3. 3 అంచెల స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా. రెండవది, గ్రామాల్లో పంచాయతీలకు ఎన్నికలు జరిగినప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వారు ఎన్ని ఓట్లు వేస్తారు? 1, 2, 3, 5. ఆన్సర్ ఆప్షన్ బి 2. 2 ఓట్లు వేస్తారు. 1 వార్డు మెంబర్కి, 2 సర్పంచ్కి, ఇలా 2 ఓట్లు వేస్తారు ప్రతి ఓటరు. మూడవది, పోలీస్ స్టేషన్లో SHO అంటే స్టేషన్ హెడ్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్ హెడ్ ఆఫీసర్, సబ్ హౌస్ ఆఫీసర్. ఆన్సర్ ఆప్షన్ బి స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఇతరే ఆ స్టేషన్కి అధిపతి. సాధారణంగా పోలీస్ స్టేషన్కి అధిపతి SI ఉంటారు. నాలుగవది, మండలంలో వెట్టి చాకిరీ చేసే ప్రజలను విముక్తి చేసేది ఎవరు? మండల రెవెన్యూ కార్యాలయం, మండల వనరుల కేంద్రం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ మండల రెవెన్యూ కార్యాలయం. ప్రజలను వెట్టి చాకిరీని విముక్తి చేసేది మండల రెవెన్యూ కార్యాలయం. ఐదవది, జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది ఎవరు? జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్. ఆన్సర్ ఆప్షన్ సి కలెక్టర్. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది కలెక్టర్. ఆరవది, మన రాష్ట్రంలో గల నగర పాలక సంస్థలు ఎన్ని? 16, 74, 14, 76. ఆన్సర్ ఆప్షన్ ఏ 16. నగరపాలక సంస్థలు 16, మున్సిపాలిటీలు అయితే 74. ఏడవది, పివి సింధు ఏ సంవత్సరంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించింది? 2015, 2016, 2019, 2018. ఆన్సర్ ఆప్షన్ సి 2019. 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం కైవసం చేసుకుంది. అదే 2016లో ఒలింపిక్స్లో అయితే రజతం సంపాదించింది. ఎనిమిదవది, సాధారణంగా పాఠశాలల్లో గోడపై ఎన్ని అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో స్విచ్ బోర్డులను అమర్చాలి? 5, 6, 4, 8. ఆన్సర్ ఆప్షన్ బి 6 అడుగులు. 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో స్విచ్ బోర్డులను అమర్చాలి. ఇది సేఫ్టీ రూల్. తొమ్మిదవది, ఈ గుర్తు రోడ్డు నియమాల్లో దేనిని తెలుపును? ప్రమాదం, వెళ్ళవద్దు, క్రాస్ రోడ్, నో పార్కింగ్. ఆన్సర్ ఆప్షన్ సి క్రాస్ రోడ్. క్రాస్ రోడ్ ఉందని తెలుపుతుంది ఈ గుర్తు. త్రిభుజంలో ఇంటూ. 10వది, క్రింది వాటిలో దేనికి ప్రథమ చికిత్స చేస్తే కట్టు కట్టకూడదు? గాయాలకు, కాలిన గాయాలకు, కుక్క కాటుకు. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1, 3, ఆప్షన్ డి 2 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ బి 2, 3. కాలిన గాయాలకు, కుక్క కాటుకు మనం వెంటనే కట్టు కట్టకూడదు. సాధారణమైన గాయాలకైతే కట్టు కట్టాలి. సో కట్టకూడనివి కాలిన గాయాలు, కుక్క కాటు. 11వది, క్రింది ఏ ఫోన్ నెంబర్ వారి యొక్క స్పందన లేదా ఫోన్ నెంబర్ క్రింది భాగంలో ఎలా ఉంటుంది? ఎనీ టైమ్, ఎనీవేర్, ఎట్ యువర్ సర్వీస్ అని. 100, 104, 101, 108. ఆన్సర్ ఆప్షన్ ఏ 100. పోలీస్ నెంబర్ కిందనే ఎనీ టైమ్, ఎనీవేర్, ఎట్ యువర్ సర్వీస్ అని ఉంటుంది. 12వది, ఉప్పు సత్యాగ్రహం జరిగిన సంవత్సరం? 1928, 1930, 1942, 1920. ఆన్సర్ ఆప్షన్ బి 1930. ఉప్పు సత్యాగ్రహం జరిగిన సంవత్సరం 1930. ఆన్సర్ ఆప్షన్ బి. 13వది, ఉద్యోగ బదిలీ అనున్నది ఏ రకమైన వలస కారణం? సహజ, ఆర్థిక, ఏ మరియు బి, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థిక. ఉద్యోగ బదిలీ అనేది ఆర్థిక రకమైన వలస కారణం. 14వది, ప్రకాశం జిల్లా ప్రధాన పంట ఏది? ప్రత్తి, పొగాకు, మిర్చి, చెరుకు. ఆన్సర్ ఆప్షన్ బి పొగాకు. ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు. ఇక్కడే పచ్చాకు కూలీలు, పొగాకును కోసే కూలీలు అని అంటారు వీళ్ళనే. వాళ్ళు వలస కూలీలు అనమాట. ప్రకాశం జిల్లాకు వెళ్తారు. 15వది, సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలను ఏమంటారు? అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి సౌకర్యాలు. సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు. కనీసం అయితే అవసరాలు, ఎక్కువ డబ్బుతో కూడినవైతే విలాసాలు. 16వది, అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు? 10వ, 11వ, 5వ, 9వ. ఆన్సర్ ఆప్షన్ బి 11వ. అబ్దుల్ కలాం గారు 11వ రాష్ట్రపతిగా భారతదేశానికి సేవలు అందించారు. 17వది, లెనిన్ దుస్తులు ఏ మొక్కల నుండి తయారు చేస్తారు? జనపనార, అవిసె, ఏ మరియు బి, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి అవిసె. అవిసె మొక్కల నుండి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు. కాబట్టి ఇది సాధారణ దారం అని అర్థంలోకి వస్తుంది. ఈ లెనిన్ దుస్తులు ఏ దారం అంటే సాధారణ దారమే. 18వది, గొర్రె చర్మాన్ని కత్తిరించడాన్ని ఏమంటారు? రీలింగ్, స్పిన్నింగ్,
సీరింగ్, రోలింగ్. ఆన్సర్ ఆప్షన్ సి సీరింగ్. గొర్రె చర్మాన్ని కత్తిరించడాన్ని సీరింగ్ అని అంటారు. 19వది క్రింది వానిలో సాధారణంగా మగవారు చొక్కా, ధోతి ధరించే రాష్ట్రం ఏది? రాజస్థాన్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. అక్కడ మగవారు చొక్కా, ధోతి సాధారణంగా ధరిస్తారు. 20వది శరీరానికి ఆధారాన్ని ఇచ్చేది? అస్థిపంజర వ్యవస్థ, కండరాలు, ఏ మరియు బి నాడీ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. అస్థిపంజర వ్యవస్థ, కండరాలు ఈ రెండు కూడా శరీరానికి ఆధారాన్ని ఇస్తాయి. 21 మన శరీరంలో అతిపెద్ద విసర్జక అవయవం? మూత్రపిండాలు, చర్మం, ఊపిరితిత్తులు, కాలేయం. ఆన్సర్ ఆప్షన్ బి చర్మం. శరీరానికి అతిపెద్ద విసర్జక అవయవంగా చర్మం పనిచేస్తుంది. 22 వరి పంట సాగు దశలలో ఎరువులు వేయుట తర్వాత వచ్చే దశ ఏది? నీరు పెట్టడం, పంట కోత, సస్యరక్షణ, చదును చేయడం. ఆన్సర్ ఆప్షన్ సి సస్యరక్షణ. ఎరువులు వేసి సస్యరక్షణ తర్వాత పంట కోత ఇవన్నీ ఉంటాయి. నీరు పెట్టిన తర్వాత ఎరువులు వేస్తారు. 23వది వర్షపాతం తగినంత లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు? క్షేత్ర నీటిపారుదల, చాలా నీటిపారుదల, స్ప్రింక్లర్ల నీటిపారుదల, బిందు సేద్యం. ఆన్సర్ ఆప్షన్ ఏ క్షేత్ర నీటిపారుదల. అసలు వర్షపాతం తగినంతగా లేదు కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి క్షేత్ర నీటిపారుదల అవసరం అక్కడ. 24వది కప్పలు టాట్పోల్గా ఉన్నప్పుడు అవి నీటిని శుభ్రం చేసేలా వేటిని తింటాయి? బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, శైవలాలు. ఆన్సర్ ఆప్షన్ డి శైవలాలు. శైవలాలను తిని అక్కడ నీటిని శుభ్రం చేస్తాయి. 25 సేంద్రియ వ్యవసాయ పద్ధతి అయిన ZBNFలో బి అంటే బయో, బడ్జెట్, భారత్, బొటానికల్. ఆన్సర్ ఆప్షన్ బి బడ్జెట్. ZBNF అంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. 26 ప్రకాశం బ్యారేజ్ పొడవు ఎంత? 1 కిలోమీటర్, 1.2 కిలోమీటర్, 1.5 కిలోమీటర్, 1.4 కిలోమీటర్. ఆన్సర్ ఆప్షన్ బి 1.2 కిలోమీటర్. ప్రకాశం బ్యారేజ్ పొడవు 1.2 కిలోమీటర్లు ఉంటుంది. 27వది మన రాష్ట్రంలో కృష్ణా నది ఈ జిల్లా గుండా ప్రవహించదు? బాపట్ల, NTR కృష్ణ, నంద్యాల, ఏలూరు. ఆన్సర్ ఆప్షన్ డి ఏలూరు. ఏలూరు గుండా ఈ కృష్ణానది ప్రవహించదు. 28 సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఏ నదిపై కట్టారు? కృష్ణ, గోదావరి, పెన్నా, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి. గోదావరి నదిపై సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉంది. 29వది నాగార్జున సాగర్ ఆనకట్ట ఎప్పుడు కృష్ణానదిపై నిర్మించారు? 1937, 1957, 1967, 1977. ఆన్సర్ ఆప్షన్ సి 1967లో నాగార్జున సాగర్ ఆనకట్టని కృష్ణానదిపై నిర్మించారు. 30వది లాస్ట్ బిట్ కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన ఏ సంవత్సరంలో వరదలు వచ్చాయి? 2009, 2013, 2019, 2003. ఆన్సర్ ఆప్షన్ ఏ 2009. కర్నూలు నగరానికి 2009లో తుంగభద్ర నది వలన వరదలు సంభవించాయి. ఇవి ఫ్రెండ్స్ 140 బిట్లు. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందులో లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అందులో కూడా మోర్ అప్డేట్స్ వస్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.